అంతా పోయింది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డాటర్ రాజాం వ్లాగ్స్. ఇవాళ మా పాప తపస్వి అయితే కలర్ పేపర్స్తో క్రాఫ్ట్ చేస్తుంది. ఆ క్రాఫ్ట్ ఫ్లవర్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ కలర్ పేపర్స్ తీసుకొని దాన్ని మడతపెట్టి అలాగే ఫస్ట్ ఎల్లో కలర్ పేపర్ తీసుకుంది. దాన్ని 8 పీసెస్ కింద కట్ చేస్తుంది అనమాట. 8 పీసెస్ కింద కట్ చేస్తే అలాగే అన్ని కలర్స్. నెక్స్ట్ లావెండర్ కలర్ తీసుకుంది. లావెండర్ కలర్ 8 పీసెస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అలాగే అన్ని కలర్స్ కూడా అన్ని కలర్ పేపర్స్ కూడా అలాగే 8 పీసెస్ చేసింది. ఫ్లవర్ షేప్లో చాలా బాగా చేసింది. దాన్ని అలాగే సిజర్తో కట్ చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది. అలాగే 8 పీసెస్ కింద చేస్తుంది అనమాట. ఈచ్ కలర్ పేపర్ కూడా 8 పీసెస్ కింద చేస్తుంది. ఇదే చేస్తావా? అదేనా? ఎల్లో కలర్ పేపర్ అనమాట. అది ఎల్లో కలర్ పేపర్తో అలాగే 8 పీసెస్ కింద కట్ చేసింది. అలా కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్లవర్ పెటల్స్ అనమాట. ఫ్లవర్ పెటల్స్ కింద దాన్ని అరేంజ్ చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది అది. ఇలాగే ఎల్లో కలర్ పేపర్ని ఇప్పుడు కట్ చేస్తాను. ఫస్ట్ ఎల్లో కలర్తో స్టార్ట్ చేసింది. ఆ ఎల్లో కలర్ పేపర్ని ఫోల్డ్ చేసి దాన్ని 8 పీసెస్ కింద కట్ చేస్తుంది అనమాట. ఇలా మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఈ క్రాఫ్ట్ మీకు ఎలాగ అనిపించిందో, అలాగే అన్ని కలర్ పేపర్స్ కూడా ఫస్ట్ ఎల్లో కలర్, పర్పుల్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ తర్వాత గ్రీన్ కలర్ కామెంట్ బాక్స్లో కామెంట్. ఛానల్ క్రాఫ్ట్ ఛానల్ మళ్ళీ త్వరలో పెట్టబోతున్నాం అనమాట. అలా పెటల్స్ ఇప్పుడు పర్పుల్ కలర్ పెటల్స్ అలా తయారు చేసింది. ఆ పెటల్స్ అలాగా ఫ్లవర్ షేప్ రింగ్ షేప్లో పెట్టి అరేంజ్ చేస్తుంది. దాన్ని మళ్ళీ అలాగా మడిచి దానికి గమ్ము పెట్టింది అనమాట. గమ్ము యాడ్ చేసింది. ఇప్పుడు 2 పెటల్స్ తయారయ్యాయి. పెటల్స్ అనేవి తయారు చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ త్వరలోనే మేము ఛానల్ అయితే ఖచ్చితంగా పార్సల్లో పంపిస్తాను మీకు. అది నలగకుండా చిరగకుండా ఉండే బాధ్యత నాది. మరి సరేనా? దాంతో పాటు చూపిస్తాను కూడా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ అయితే మాత్రం చాలా కష్టపడింది. ఏమైనా మీ ఐడియాస్ సజెషన్స్ ఏమైనా పెట్టి కనుక చేయండి. అలా పిక్చర్లో చూపిస్తుంది కదా అనమాట. అలాగే పెటల్స్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది. అంటే అలాగే మొత్తం 8 పెటల్స్ ఫ్లవర్ షేప్ చేయడానికి ఎంత టైం పట్టిందో అది క్యాలిక్యులేట్. గ్రీన్ కలర్ కలర్స్ అనమాట. కలర్స్ గ్రీన్ కలర్ 4 కలర్స్, ఎల్లో కలర్ 4 కలర్ కూడా అలా కలర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. 4 కలర్స్ ఫైనల్ గా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆ 4 కలర్స్ తోని కలర్ పేపర్స్ తోని పెటల్స్ తయారు చేసింది. దీనికి ఏం పెద్ద ఖర్చు అక్కర్లేదులేండి. దీనికి ఏం పెద్ద ఖర్చు అవసరం లేదు. దీనికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు. కలర్ పేపర్స్, గమ్మే, ఇంకేంటి అవసరం లేదు. ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట. లో కాస్ట్లోనే చేసుకోవచ్చు మనం. లో కాస్ట్లో అందమైన క్రాఫ్ట్ చేసిందనమాట. వాళ్ళ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ చెప్పారంట. చాలా బాగా చెప్పి ఇంతకుముందు ఫ్లవర్ ఒకటి చేసింది. అంటే అది పువ్వు లోపల పువ్వు అనమాట. ఇదేమోని 4 పెటల్స్ అనమాట. 4 పెటల్స్తోని
చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇది ఒక డిజైన్ లాగా వచ్చింది, డిజైన్ ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. దీనికి ఒక 1 అవర్ తీసుకుంది అనమాట ఈ అమ్మాయి చేయటానికి. కానీ బాగా చేసింది. క్రియేటివిటీ యూజ్ చేసి క్రాఫ్ట్ టీచర్ చెప్పారంట, ఎలాగైతే చెప్పారో ఆవిడ అది అలాగే చేసింది అనమాట. ఇక రెడీ అయిపోయింది, అలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఫ్లవర్ అంతా రెడీ. అలా వచ్చింది ఫ్లవర్. నేనైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.